అణచివేత ఆగ్రహాన్నే కాదు ఆక్రోశాన్ని పెంచుతోంది. ఏళ్లుగా రగిలిపోతున్న కసి ఉప్పెనలా మారి ప్రవాహం అవుతుంది. అలాంటి సమయంలోనే భయం, భయోత్పాతం వంటివి పటాపంచులవుతాయి. ఆ ఒక్క మార్పే 100 మార్పులకు సమాధానం ఇచ్చినట్లు అవుతుంది. ఒకానొక సమయాన ఒకానొక సంఘటన ఆ నాయకుడి విరోచిత పోరాటం ఎన్నో ఏళ్ల ఎదురు చూపునకు ఒకే ఒక్క ఆన్సర్ అయింది. అలాంటి సమయంలోనే ఆ లీడర్ ఏకంగా 100 ఏళ్ల అనుభవానికి సరిపడేంత జాక్పాట్ కొట్టేశాడు. ఎమ్మెల్యే ఏం కర్మ, ఏకంగా మంత్రి అయ్యారు. 2 ఉమ్మడి జిల్లాల రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. విజయాల పరంపరతో అధినేత ప్రశంసలు పొందుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా మంత్రి కథ? మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అలియాస్ రాముడు. ఊరు ఉమ్మడి కడప జిల్లా రాయచోటి. 4 తరాల రాజకీయ కుటుంబంలో 3వ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డితో చాలా వరకు సన్నిహితంగా ఉండే మండిపల్లి నాగిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన నేటి సమకాలీన రాజకీయ నేత. డాక్టర్ వైఎస్ఆర్ ఉన్నప్పుడే 2004లో కాంగ్రెస్ టికెట్టు ఆశించిన రాంప్రసాద్ రెడ్డికి ఆయన ఆశీస్సులు అందాయి. అయితే చివరి నిమిషంలో జరిగిన ఎత్తులు పై ఎత్తుల్లో సమీకరణాలు మారిపోయాయి. రాయచోటి స్థానం కాస్త గడికోట శ్రీకాంత్ రెడ్డికి దక్కింది. ఆ తర్వాత 2009లోనూ టికెట్ దక్కని రాముడు పార్టీలోనే ఉండిపోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ మార్పుల్లో వైఎస్ఆర్ మరణం, జగన్ పార్టీ స్థాపించడం జరిగిపోయింది. కానీ ఇక్కడే గడికోటకు కాలం కలిసొచ్చింది. జగన్ కు క్లాస్మేట్ కావడం, మంచి స్నేహబంధం ఉండటంతో ఆ తర్వాత కూడా మండిపల్లికి అవకాశం కలిసి రాలేదు. వరుస విజయాలతో గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటిలో తిరుగులేని నాయకుడయ్యాడు. ప్రభుత్వ చీఫ్ విప్ అయ్యారు. అప్పటి వరకు వైఎస్ కుటుంబానికి వీర విధేయత కనబరుస్తూనే ఉన్నారు. ఆయన్ను అణగదొక్కాలనే ప్రయత్నాలు జరగడంతో పార్టీ మారారు. 2023లో సైకిల్ ఎక్కి చంద్రబాబు చెంత చేరిపోయారు మండిపల్లి. వైసీపీ అధికారంలో ఉన్న ఆ సమయంలో చంద్రబాబు రాష్ట్ర పర్యటనలో అనేకమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. అలాంటి వాటిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగుల్లా ఘటన రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేనిది. అలాగే పుంగనూరు ఘటన కూడా. 2 ఘటనలు మండిపల్లి రాజకీయ జీవితాన్ని టోటల్గా మార్చేశాయి. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచరులతో కలిసి వైసీపీ నేతలను ధీటుగా ఎదుర్కొన్నారు. ఆయనపై జగన్ సర్కార్ ఎన్ని కేసులు పెట్టినా అదరలేదు, బెదరలేదు. దీంతో సిబిఎన్ ఫ్యామిలీలో సభ్యుడైపోయారు. 2024 ఎన్నికల్లో గడికోటను చిత్తుగా ఓడించారు రాంప్రసాద్. తొలిసారి టికెట్ దక్కించుకొని ఊహించని విధంగా శ్రీకాంత్ రెడ్డిని మట్టి కర్పించారు. తొలిసారిగా రాముడు అసెంబ్లీలోకి ఎంటర్ ఇచ్చారు. అందరినీ సర్ప్రైజ్ చేస్తూ మంత్రి పదవితో జాక్పాట్ కొట్టేశారు. క్రీడా, యువజన శాఖతో పాటు రోడ్డు రవాణా సంస్థ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రాంప్రసాద్ది కీలక పాత్ర. ఒంటిమిట్ట గెలుపు బాధ్యతలను మండిపల్లెకి అప్పగించారు చంద్రబాబు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న రాజంపేట వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకెక్కింది. ఇలాంటి నియోజకవర్గంలో ముఖ్యమైన మండలమైన ఒంటిమిట్టలో వైసీపీ గెలుపు నల్లేరుపై నడికే అనుకున్నారంతా. కానీ చివరాఖరకు మంత్రి మండిపల్లి నడుం బిగించి గెలుపును సునాయాసం చేయగలిగారు. కోదండరాముడి కొలువులో పసుపు జెండా రెపరెపలాడింది. చంద్రబాబుతో మరోమారు శభాష్ అనిపించుకున్నారు మండిపల్లి. మొత్తానికి రాయచోటికి చెందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన పంతం, పట్టుదలతో అనుకున్నది నెరవేర్చుకున్నారు. ఎమ్మెల్యే కావాలనుకున్న జీవిత లక్ష్యాన్ని ఏకంగా మంత్రి పదవితోనే సాకారం చేసుకున్నారు.